మా తల్లిగారు మరి మన అమ్మగారు మరి ఏడుస్తూ, ప్రభా మరి నా యొక్క కుమారుడు మరి బ్రతికించండి, బ్రతికిస్తే నీ సేవలో నేను అప్పగిస్తాను, ఇంకా నా సొంతమైనటువంటి పనులు నేనేమి కూడా చేపియను. సరోజన హాస్పిటల్లో మరి జాయిన్ కావడం జరిగింది. ఒక 3,000 రూపాయలు అవుతాయని చెప్పారు. 3,000 అయితే అంటే కూడా 3,000 కూడా మా తట లేవు. తెల్ల రేషన్ కార్డు ఉంటే 2,000 మరి అయితేని ఆ డాక్టర్ చెప్పాడు. చెప్పినప్పుడు కూడా 2,000 కూడా లేవు. మరి డ్రైవింగ్ అంటేనే చాలా, ఎందుకంటే ఇష్టపడి ఇక్కడ ఈ చిన్న ఇంట్లో ఉన్నటువంటి మేము మరి గజ్వేల్ ప్రాంతంలో మరి ఇల్లు కొనుగోలు చేసుకోవడానికి దేవుడు మంచి స్థలమును ఇచ్చాడు. 186 గజాల యొక్క స్థలమును మరి అందులోనే మరి 4 రూమ్లు మరి దేవుని యొక్క కృప ద్వారా మాకు ఇవ్వడం జరిగింది. మా బాబు చనిపోయిండేమో అనిపించింది నాకు, ఎందుకంటే మరి ఆయన కింద ఉన్నాడు, నేను మీద పడ్డా. మరి ఇట్లా కొట్టుకొని పోతే మరి అంత రాపిడ్ అయిపోయి దేవుడు ఒక దర్శనం ద్వారా మరి చిన్న మందిరము నిర్మించుకోవడానికి దేవుడు కృప చూపాడు. మరి ఆ చిన్న మందిరము కట్టడానికి కూడా డబ్బులు లేవు. బెతెస్దా ప్రార్థన మందిరం అని పెట్టడం జరిగింది. ఆ చెత్తకు మీద పోతే కూడా మరి పెట్రోల్కు కూడా డబ్బులు లేని యొక్క పరిస్థితి. 20 రూపాయలు కానుక ఇచ్చే యొక్క సమయాలు అవి. బ్రతుకు తెరువు కోసము, కుటుంబం పోషణ కోసము మరి ఆ ఆటో నడిపిస్తున్న నా సమయంలో కూడా మరి లాజరస్ గారు, మాషా లాజరస్ గారు, మరి దైవజనుడు మరి కమలక్క వారు నన్ను ప్రోత్సహించి పరిచర్యలోనికి ముందు తీసుకుపోతున్నారు. మరి మరణకరమైనటువంటి పరిస్థితుల నుంచి కూడా బ్రతికించి దేవుడు ఆయుస్సును పొడిగించి, ఎందుకంటే మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుమన్నట్టుగా ఆయన రాజ్యాన్ని మనం వెతికినట్లయితే మనకు కావలసినవన్నీ దేవుడు మరి అనుగ్రహిస్తాడని మన విశ్వాసంతో నమ్మినప్పుడు మీరు కూడా గొప్పగా దీవించబడాలంటే మరి దేవుని యొక్క కార్యాల్లో మనం ముందుకు వెళ్ళాలని నేను దేవునికి మహిమ కలుగును గాక. మరి మీ అందరికి కూడా నా యొక్క వందనాలు. నా సాక్ష్యము మరి నా జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యములు. మరి గ్రామము సూరంపల్లి, మండలం దౌలతాబాద్, జిల్లా సిద్దిపేట. ఈ గ్రామ వాస్తవులు మా తండ్రి గారు గంగయ్య, మా అమ్మ మనమ్మ. మరి వారికి 4 సంతానము. మేము 2 అక్కలు, 1 అన్నయ్య. మరి మాది పని వ్యవసాయం చేసేవారు మా తల్లిదండ్రులు. మరి మేము దేవుణ్ణి అంగీకరించడానికి అనేకమైనటువంటి అనారోగ్య కారణాల వలన మా అమ్మ నాన్న దేవుని అంగీకరించి ఉన్నారు. అప్పటికి మరి 1971లో నేను జన్మించాను. మరి అటు తర్వాత మరి దేవుణ్ణి అంగీకరించడం జరిగింది మా తల్లిదండ్రులు. మా తండ్రి గారు మరి పేరు మరి జ్ఞానానందం గారు యేసుప్రభుని అంగీకరించారు. మరి అమ్మగారు కూడా యేసుప్రభుని అంగీకరించారు. మరి దైవజనులు మరి ఆయన జయరాజు గారు ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు మరి వాక్యము విని వారు రక్షింపబడ్డారు. మరి మెదకులో మరి 3 రోజుల సభల్లో వాళ్ళు పాల్గొని మారు మనసు పొంది మరి బాప్టిజం తీసుకున్నారు. మరి అప్పటి నుంచి దేవునిలో కొనసాగుతున్నటువంటి వారు. మరి నా జీవితంలో నేనైతే మరి సరిగా దేవుని యొక్క సన్నిధిలో ఉండేవాడిని కాదు, కానీ దేవుని మహాకృపను బట్టి మరి 16వ సంవత్సరంలో దేవుని అంగీకరించడం జరిగింది. మరి 18 సంవత్సరంలో నా వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత మరి దేవుని యొక్క సన్నిధిలో కూడా మరి సరిగా కూడా పోవడం లేదు. అలాగా జరుగుతున్నప్పుడు ఆదివారం రోజుల్నే మరి కరెక్ట్గా దేవుని ఆరాధించడం కానీ, దేవుని మరి గణపరచడం కానీ చేసడం లేదు. అలాగా చేస్తున్నటువంటి నా జీవితంలో మరి నేను మరి 18 సంవత్సరాలు నా వివాహం జరిగింది. మా యొక్క మరి భార్య
మరి సతిమణి గారు నాగమణి మరి ఇప్పుడు దేవుణ్ణి అంగీకరించిన తర్వాత మరి రిబుకా ఆమె పేరు, మరి నా పేరు కూడా మరి కైలాసం. అటు తర్వాత మరి నేను బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా నా పేరు తిమోతి గారు. మరి దేవుని యొక్క పరిచర్యలో మరి ముందుకు సాగడం లేదు, కానీ అలాగా ఆదివారము ఒక్కొక్కసారి వెళ్ళేది, ఒక్కొక్కసారి వెళ్ళకుండా అలా నడుస్తున్నటువంటి నా జీవితంలో మరి నేను ఒక పని ఏంటంటే ట్రాక్టర్ డ్రైవర్గా నేను కొనసాగుతున్నటువంటి నా జీవితంలో మరి అలాగా చేస్తున్నప్పుడు మరి కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అలా చేస్తున్న సమయంలో మరి అంతకు ముందుగా మరి దేవుడు మాకొక మరి పెద్ద కుమారుని మరి ఎలియాజర్ గారిని ప్రథమ కుమారుడిగా మాకు ఇచ్చి ఉన్నాడు. మరి ఆ సమయంలో మరి నేను ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఆ పనిచేసే టైంలో మరి నా యొక్క పరిస్థితిలో మరి ఏమైపోయిందంటే, నేను డ్రైవర్గా పనిచేస్తున్నప్పుడు వెంకట్రాపేట గ్రామంలో మరి ఒడ్డేవాళ్ళు రౌతు కొట్టేవారు. ఆ రౌతు కొడుతున్నటువంటి సమయంలో మరి ఆ రౌతు వేసుకురానికి నేను డ్రైవర్గా పనిచేస్తున్నాను కాబట్టి ట్రాక్టర్ తీసుకుపోయి అక్కడ పెట్టి అక్కడ జరుగుతున్నప్పుడు ఆ ఒడ్డెరవాడు ఆ గన్నుతోటి కొట్టినప్పుడు ఆ యొక్క చిన్న ముక్క ఆ రౌతు నుంచి వచ్చి నా కుడి యొక్క కంటిలో అది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మరి సిద్దిపేటకు నన్ను హాస్పిటల్కి తీసుకుపోయారు. హాస్పిటల్లో తీసుకుపోతే అక్కడ వాళ్ళు కూడా పట్టలేదు. అక్కడ నుంచి మరి హైదరాబాద్కు రాశారు. హైదరాబాద్కు వెళ్ళినప్పుడు సరోజన హాస్పిటల్లో మరి జాయిన్ కావడం జరిగింది. అక్కడ ఒక 30 రోజులు అట్లా హాస్పిటల్లో మరి అడ్మిట్ చేసుకున్న తర్వాత మరి ఎన్నిసార్లు ఆపరేషన్ చేసిన అప్పటికి కూడా వారికి అసలు కూడా అది అర్థం కాలేదు. ఆ రౌతు ఎంత లోపల ఉందనేది కూడా అర్థం కాకుండా 2-3 సార్లు వాళ్ళు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా అది వెళ్ళకపోయినప్పుడు కూడా మరి చాలా, ఎందుకంటే బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు అందరూ ఉన్నారు, కానీ ఆ యొక్క మరి హాస్పిటల్లోనికి పరామర్శించడానికి కానీ మరి చూసడానికి కానీ ఎవరు కూడా మరి వచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు దేవుడు మరి ఆయన కృప చేత మరి, ఎందుకంటే ఆనాటి యొక్క పరిస్థితులు చూసినప్పుడు మరి హాస్పిటల్లో కూడా ఖర్చు పెట్టుకునే యొక్క పరిస్థితులు లేక మరి ఎంతో బాధలతో ఉన్నప్పుడు మరి ఆ డాక్టర్ను మా యొక్క అమ్మగారు అడిగినప్పుడు, అయ్యా మరి నా కొడుకు కైలాసంకు ఎలా ఉంది అని డాక్టర్ని అడిగినప్పుడు ఏమన్నాడంటే ఆ డాక్టరు, అమ్మ మా చేతుల గల పని మేము చేశాం, కానీ మరి మిగతా మేమేం చేయలేము, మరి సెప్టిక్ అయింది, ఆ సెప్టిక్ వార్డులో వేయాలా, మరి మేమేం చేయలేము అని వాళ్ళు చేతులు ఎత్తేసిన సమయంలో మా తల్లిగారు మరి మన అమ్మగారు మరి ఏడుస్తూ, ప్రభా మరి నా యొక్క కుమారుడు మరి బ్రతికిస్తే నీ సేవలో నేను అప్పగిస్తాను, ఇంకా నా సొంతమైనటువంటి పనులు నేనేమి కూడా చేపియను అని ఒప్పుకున్నప్పుడు ఆ దేవాది దేవుడు కృప చూపి, ఆయన కనికరం చూపి మరి నా జీవితంలో మరి ఆ యొక్క ఒక దర్శనము, మరి నేను అక్కడ వార్డులో ఉన్నప్పుడు బాగా ఏడుస్తున్నప్పుడు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు మా అమ్మగారికి. మరి ఒక దర్శనం ఇచ్చి ఏమన్నాడంటే, మరి ఒక 5 గంటల సమయంలో ఆ రౌతు బయటికి వెళ్తుందని, ఆ రౌతు మరి బయటికి వెళ్తుందని 5 గంటల సమయంలో ఎప్పుడైతే చెప్పాడో ఆ ప్రకారంగానే దేవుడు మరి కృప చూపాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే, అదే 5 గంటల సమయంలో మరి దేవుడు చెప్పినటువంటి యొక్క ఆ మాట ప్రకారంగా అది 5 గంటల సమయానికి నా చేతుకు అప్పగించబడడం జరిగింది. ఆ రౌతు మరి ఒక ఊసులాగా వచ్చి నా యొక్క కంటి దాట నేను ఆ యొక్క చేతు పెట్టుకొని ఇట్లా చూసినప్పుడు, నలుస్తున్నప్పుడు ఆ సౌండ్ అంటే కరకర సౌండ్ వస్తూ ఉంది. మరి అప్పుడు మా అమ్మకు చూపించి అన్నప్పుడు
నిజమే ఇది రౌతే అని అది ఒక పొట్లంలో కట్టేసి, అవును దేవుడు చెప్పినట్టుగా ఇది బయటికి వెళ్ళేసింది అని. మళ్ళీ మేము అది అట్లా కట్టిన తర్వాతను కొన్ని రోజుల తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళా సరోజిని హాస్పిటల్ వెళ్ళాం. సరోజిని హాస్పిటల్ వెళ్తే ఆ డాక్టర్లు మరి మళ్ళా ఆ స్కానింగ్ తీసిన తర్వాత రౌతు వెళ్ళినట్టుగా రంధ్రము లోపల ఏర్పడుతుంది. ఆ లోపల నుంచి బయటికి వెళ్ళినట్టుగా రంధ్రం ఏర్పడ్డప్పుడు డాక్టర్ చూపించుకున్నప్పుడు ఒక స్కానింగ్ తీయాలి. ఎందుకంటే ఆ స్కానింగ్కు మరి ఒక 3,000 రూపాయలు అవుతాయని చెప్పారు. 3,000 అయితే అంటే కూడా 3,000 కూడా మా తట లేవు. తెల్ల రేషన్ కార్డు ఉంటే 2,000 మరి అయితేని ఆ డాక్టర్ చెప్పాడు. చెప్పినప్పుడు కూడా 2,000 కూడా లేవు. ఇంటి దగ్గరికి వచ్చాం. వచ్చినప్పుడు మరి కొన్ని పైసలు మరి ఎక్కడైనా చేసుకొని వద్దామని వచ్చినప్పుడు ఆ దేవుని కృపను బట్టి మరి మరలా మేము తిరిగి వెళ్ళడం జరిగింది. మరి అలాగా చూస్తున్నప్పుడు డాక్టర్ వస్తున్నాడు. మరి కైలాసము నువ్వు వెళ్ళిపోవచ్చు నువ్వు ఇంకా అని అంటున్నాడు. కానీ మరి మరి మేము డబ్బులు ఇవ్వాలి కదా, డబ్బులు ఇవ్వకపోతే నిజంగా తప్పించుకున్నటువంటి వారుగా ఉంటాము. మరి అలా ఉండొద్దు కనుక అక్కడనే ఉన్నప్పుడు రెండోసారి మూడోసారి కూడా డాక్టర్ ఏమంటున్నాడంటే, కైలాసం మీరు వెళ్ళిపోవచ్చు, ఇంకా మీరు అయిపోయింది అని అన్నాడు. అప్పుడు మేము ఇంటి దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి పరిచర్యలో మరి ముందుకు సాగుతూ ఉంటున్నాం. ఎందుకంటే మరి పరిచర్యలో మరి లాజరస్ గారు, మాస లాజరస్ గారు, మరి దైవజనుడు మరి కమలక్క వారు నన్ను ప్రోత్సహించి పరిచర్యలోనికి ముందు తీసుకుపోతున్నారు, ముందుకు నడిపిస్తున్నారు. ఆ సమయంలో మరి మంతూరు యొక్క గ్రామంలో మరి పరిచర్యకు వెళ్ళాను. అక్కడ పరిచర్యలో మరి అక్కడ ఒక 4 సంవత్సరాలు అక్కడ చేయడం జరిగింది. మంతూరు యొక్క గ్రామంలో వెళ్ళేటప్పుడు సూరంపల్లి నుంచి సైకిల్ ప్రయాణంలో వెళ్ళేది. సైకిల్ ప్రయాణము మరి పోతూ వస్తున్నటువంటి యొక్క సమయాల్లో బాగా వర్షాలు ఉండేటివి. ఆ వర్షాలలో మరి తోవలు చాలా మరి ఒక బురదతో ఉన్నటువంటి యొక్క ఆ యొక్క తోవలు మరి సైకిల్కి అంతా కూడా బురద అంటేది. మరి అంతా కూడా ఈ పాయింట్ అంతా కూడా ఇట్లా అయినప్పుడు కూడా మరి అంటినప్పుడు కూడా దాన్ని మంచి కడుక్కొని మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి పోయి మరి ప్రేయర్ జరిగించి అలాగా వచ్చే యొక్క పరిస్థితులు. మరి సైకిల్ ప్రయాణము 4 సంవత్సరాల దాకా అలాగనే నేను పరిచర్యలో ముందుకు సాగుతున్నాను. అటు తర్వాత నుంచి కూడా మంతూరు యొక్క గ్రామం నుంచి కూడా ఎక్కడ తిరుమలాపురము వెళ్ళడం జరిగింది. తిరుమలాపూర్లో పరిచర్య మరి అక్కడ గృహంలో కూడుకునే వారము. గృహంలో మరి 2-3 సంవత్సరాల దాకా అట్లనే కూడుకున్న తర్వాత మరి ఎంతో ఇబ్బందితో ఉన్నప్పుడు మరి ఆ సమయంలో అక్కడ స్థలం కొనడం జరిగింది. స్థలం కొన్న తర్వాత అక్కడ ఒక గుడిసేసి ఆ గుడిసెలో మరి కొన్ని మరి అక్కడ కూడా చేయడం జరిగింది ప్రార్థన. మరి అక్కడ నుంచి కూడా మరి గొల్లపల్లి నుంచి కూడా అక్కడ కూడా పరిచర్య అక్కడ వెళ్ళడము. మరి అక్కడ ఆ గ్రామం నుంచి కూడా మరి తిరుమలాపురం వచ్చినారు. మరి అక్కడ దేవుని కృపను బట్టి మరి మందిరము కట్టబడ్డది. దేవుని యొక్క సన్నిధిలో మరి ముందుకు సాగుతూ ఉంటున్నాము. మరి ఆ సమయంలోనే మరి ఆ అనిల్ కుమార్ ద్వారా కొంచెం సహాయమును మరి అందించడం జరిగింది. అక్కడ చర్చ్ కట్టబడింది. అక్కడ చర్చ్ సిద్ధమైపోయిన తర్వాత మరి అక్కడ మరి రాత్రి వేళల్లో గృహకూడికలు జరిగేది. గృహకూడికలకు వెళ్ళేటప్పుడు మరి ఆ పరిస్థితుల్లో మరి పల్సర్ బండి అప్పుడు ఉండేది. మరి అంతకు ముందుకు ఒక శతకు ప్రయాణం, ఆ శతకు మీద పోతూ కూడా మరి పెట్రోల్కు కూడా డబ్బులు లేని యొక్క పరిస్థితి. 20 రూపాయలు కానుక ఇచ్చే యొక్క సమయాలు అవి. ఆ 20 రూపాయలు కూడా మరి పెట్రోల్కు సరిపోలేక ఆ యొక్క చెత్తకు బండిని నూక్కొని
కొంత సమయం వరకు సగము దూరం నుంచి నూక్కొని వచ్చేది మళ్ళీ సూరంపల్లికి. అలాగ జరుగుతున్నప్పుడు మరి ఆ చెత్తకు కూడా మార్చుకొని మరి పల్సర్ బండి కొనుక్కున్నాం. పల్సర్ బండి కొనుక్కున్నప్పుడు కూడా మరి ఆ నైట్లో వెళుతున్నప్పుడు మరి అడవి పంది వచ్చి బండికి అడ్డం వచ్చి ఇట్లా తలిగినప్పుడు మా పెద్ద కుమారుడు ఎలియాజర్ నేను బండి మీద వెళ్తున్నప్పుడు మరి అక్కడ పడిపోయినాం. పడిపోతే ఆ సమయంలో కూడా మరి చనిపోయినటువంటి ఒక పరిస్థితి. మరి మా బాబు చనిపోయిండేమో అనిపించింది నాకు. ఎందుకంటే మరి ఆయన కింద ఉన్నాడు, నేను మీద పడ్డా. మరి ఇట్లా కొట్టుకొని పోతే మరి అంత రాపిడ్ అయిపోయి అప్పటి నుంచి నాకు కూడా కాలు సరిగా నడవడం రాలేదు. దేవుని యొక్క కృపను బట్టి అప్పుడు కూడా మరణ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు బ్రతికించి మరి ఇంకా నడిపిస్తున్నాడు. మరి మరొక విధానం ఏంటంటే మరి దేవుడు ఎంతో కృప చూపినటువంటి యొక్క పరిస్థితి. మరి సూరంపల్లి యొక్క గ్రామంలో కూడా మరి చిన్న మందిరము నిర్మించాలన్న యొక్క దేవుడు ఒక దర్శనం ద్వారా మరి చిన్న మందిరము నిర్మించుకోవడానికి దేవుడు కృప చూపాడు. మరి ఆ చిన్న మందిరము కట్టడానికి కూడా డబ్బులు లేని యొక్క పరిస్థితి. ఒకే ఒక చిట్టి వేసాం. ఆ చిట్టి కూడా మరి తక్కువ, ఎంతంటే ఒక 50-60 వేల్లో వచ్చింది. కానీ మరి దీనికి 2 లక్షల పైన అయిపోయింది అప్పటికి. అయినప్పుడు కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి కట్టాం. దేవుడు మరి పరిచర్యలో ఇంకా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అక్కడ నుంచి మరి ఆ తిరుమలపురం నుంచి వచ్చి ఇక్కడ చర్చ్ నిర్మించిన తర్వాత మరి వాళ్ళతోటి మేము వాళ్ళ యొక్క మినిస్ట్రీకి వెళ్ళకుండా మరి ఇక్కడ దేవుడు కూడా మరి నిర్మించమన్నటువంటి ఒక మందిరం నిర్మించిన తర్వాత మరి పేరు దేవుడే బయలుపరిచాడు. బెతెస్దా ప్రార్థన మందిరం అని పెట్టడం జరిగింది. దేవుని యొక్క మహాకృపను బట్టి నడిపిస్తూ ఉన్నటువంటి యొక్క దేవుడు మరి చాలా అద్భుతాలు దేవుడు జరిగిస్తూ మరి గొప్ప గొప్ప కార్యాలు నా జీవితంలో జరిగించి మరి దేవుడు పరిచర్యలో ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. మరి ఈ వెళ్ళే సమయాల్లో కూడా మరి నేనేంటంటే మళ్ళీ ఏం చేస్తున్నానంటే మళ్ళీ కూడా మరి ఆ ఆటో నడిపిస్తున్నాను. ఆ సమయంలో కూడా మరి ఆటో కూడా నడిపిస్తూ ఏదో మరి బ్రతుకు తెరువు కోసము, కుటుంబం పోషణ కోసము మరి చేస్తేనే అవుతుంది కదా, మరి ఎలాగని కొంచెం అక్కడ ఆ పరిస్థితుల్లో కూడా మరి ఆటో కూడా నడిపించడం జరిగింది. అదొక 3-4 సంవత్సరాలు ఆటో నడిపిస్తూ ఉన్నాను. పరిచర్యలు అలాగనే సాగుతూ ఉన్నప్పుడు మరి దేవుడు ఎన్నో మేలులు చేసి ఎంతో నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి దేవుడు మరి నా చేయి విడవక మరి ఎడబాసిపోక మరి మరణకరమైనటువంటి పరిస్థితుల నుంచి కూడా బ్రతికించి దేవుడు ఆయుస్సును పొడిగించి మరి ఇక్కడ మందిరం కూడా నిర్మించడానికి దేవుడు కృప చూపాడు. మరి దేవుడు పరిచర్యలో ఇంకా బహుగా వాడుకుంటున్నాడు. గొప్ప కార్యములు, స్వస్థత వరములు ఇచ్చి మరి ఎందుకు పనికిరాని నన్ను దేవుడు నిజంగా ఏర్పరచుకొని దేవుడు ఎన్నుకొని మరి గొప్ప కార్యాలు జరిగిస్తూ అనేకమైనటువంటి యొక్క అద్భుత కార్యాలు మరి ఈ యొక్క బెతెస్దా ప్రార్థన మందిరంలో ఈ మినిస్ట్రీలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. మరి అందును బట్టి దేవునికి ఎంతగానో ఇంకా రుణపడి ఉన్నాము. మరి ఆ దేవాతి దేవుడు చేసినటువంటి మేళ్లను మరి ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా నా జీవితంలో ఎలా ఉండేదంటే మరి డ్రైవింగ్ అంటేనే చాలా ఎందుకంటే ఇష్టపడి మరి డ్రైవర్గా పని చేయాలి, మంచి ఇట్లుండాలి అట్లుండాలన్న యొక్క ఉద్దేశంతో మరి నేను డ్రైవింగ్ చేయడం జరిగింది. అలా జరిగినప్పుడు దేవుడు మరి నిజంగా అక్కడి నుంచి కూడా విడిపించి లేకపోతే ఆ పరిస్థితి నుంచి విడిపించి ఆయన పరిచర్యలో మరి వాడుకొని ఆయన పరిచర్యలో ముందుకు సాగిస్తున్నాడు. మరి ఈ యొక్క సమయంలో ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మందిరము మరి నిర్మించమని దేవుడు ఒక దర్శనం ఇచ్చినప్పుడు అప్పుడు ఒక చిన్న ఇంట్లో మేము ఉండేది, ఒక చిన్న గృహంలో ఉండేది. ఆ చిన్న గృహంలో కూడా మరి ఈ గ్రామంలో వస్తున్నటువంటి విశ్వాసులకు మరి తలకు మరి ఒక చిన్న దూలము, ఆ చిన్న దూలాలు అనేది తలకు తలుగుతూ ఉన్నప్పుడు చాలా బాధేసేది నాకు. ఎందుకంటే ప్రభువా మరి ఎందుకంటే అందరికి కూడా దెబ్బలు తగులుతున్నాయి, మరి మందిరం కావాలయ్యా, మందిరం అయితే మరి అందరికి కూడా నిజంగా మేలుకరంగా ఉంటుంది అన్నప్పుడు దేవుడు ఒక ఆలోచన కలుగజేసి
మరి మందిరం కట్టడానికి దేవుడు కృప చూపాడు. మందిరము మరి ఇల్లు లేనప్పటికీ కూడా ఆ చిన్న ఇంటిలో మేమందరం కూడా ఉన్నప్పుడు ఆ చిన్న ఇల్లును లెక్క చేయకుండా దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఆ చిన్న మందిరమును నిర్మించిన తర్వాత దేవుడు గొప్ప కార్యములు మా జీవితంలో చేయడం మరి స్టార్ట్ చేశాడు. ఏంటంటే మరి ఇక్కడ ఈ చిన్న ఇంట్లో ఉన్నటువంటి మేము మరి గజ్వేల్ ప్రాంతంలో మరి ఇల్లు కొనుగోలు చేసుకోవడానికి దేవుడు మంచి స్థలమును ఇచ్చాడు. 186 గజాల యొక్క స్థలమును మరి అందులోనే మరి 4 రూమ్లు మరి దేవుని యొక్క కృప ద్వారా మాకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో మరి దేవుని యొక్క పరిచర్యలో మేము ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు ఎన్నో మేలులు మాకు చేశాడు, ఎంతో కృపనిచ్చాడు. ఎందుకంటే ఆయన మరి మరణకరమైన పరిస్థితుల నుంచి విడిపించి నా ఆయుష్ను పొడిగించి బ్రతికించి ఇవన్నీ నేను చూస్తున్నానంటే దేవుని యొక్క కృపను బట్టి చూస్తున్నాను. మరి ఎంతో లేని యొక్క పరిస్థితి మా యొక్క కుటుంబంలో లేని యొక్క పరిస్థితి, బట్టలు కూడా తీసుకుందామని అనుకుంటే కూడా డబ్బులు లేని యొక్క పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కొని తొడుక్కున్నటువంటి ఒక రోజులు నా జీవితంలో ఉన్నాయి. ఎందుకంటే మరి సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కున్నప్పుడు కూడా మరి దౌతాదు యొక్క గ్రామంలో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు చూస్తారేమో అని అనుకునేది, కానీ మరి కొనుక్కొని అవి వేసుకునేది. మరి అలాంటి యొక్క పరిస్థితిలో ఉన్నటువంటి నా బ్రతుకును ఈనాడు దేవుడు గొప్పగా మరి దీవించాడంటే దేవుడు మరి ఎన్నో మేలు మాకు చేశాడు. ఎందుకంటే మరల కూడా మరి దేవుని యొక్క మహా కృపను బట్టి మరి 2 కుమారులు దేవుడు మాకు అనుగ్రహించాడు. ఎందుకంటే చిన్న కుమారుడు మరి అనుదీపు మరి దేవుడు ఆయన కూడా అనుగ్రహించాడు. ఎందుకంటే పరిస్థితులను బట్టి ఆ పరిస్థితులు ఎంతగానో మాకు దారుణంగా ఉన్నప్పటికీ కూడా మరి గజ్వేల్ యొక్క ప్రాంతంలో కూడా అక్కడ వెళ్ళినప్పుడు కూడా మరి సెకండ్ హ్యాండ్ బట్టలే చూసి కొనుక్కునే యొక్క పరిస్థితులు, డబ్బులు మరి కొత్త బట్టలు కొనుక్కుందామంటే డబ్బులు లేని యొక్క పరిస్థితిలో ఉన్నటువంటి యొక్క నా బ్రతుకుల్లో దేవుడు గొప్ప కార్యములు చేసి ఈనాడు నిజంగా అన్ని విషయాల్లో కూడా నన్ను ఆదరించాడు. అన్ని విషయాల్లో కూడా నన్ను నిజంగా ఒక బలముగా నిలబెట్టుకొని ఆయన సన్నిధిలో ఆయన పరిచర్యలో వాడుకుంటున్నాడు. మరి ఇంతవరకు దేవుడు చేసిన మేలులకు కూడా నిజంగా నేనేమిచ్చినా నా రుణములు తీరవు. అందుకే దేవుని యొక్క నామమును నా బ్రతుకు దినములన్నీ కూడా ఆయన పరిచర్యలోనే మరి కొనసాగాలని ఒక నిశ్చయించుకున్నటువంటి నా జీవితంలో దేవుడు గొప్ప మలుపును తీసుకొచ్చి గొప్ప మేలులు చేసి ఉన్నాడు. ఎన్నో కష్టకాలములో నన్ను విడిపించి నిజంగా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మరి నేను ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా 40 days ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా ఉన్నటువంటి యొక్క దినాల్లో కూడా దేవుని యొక్క సన్నిధికి పోయి వచ్చినటువంటి వారు ఎవరున్నారు, మరి దేవుని యొక్క రాజ్యం ఉందన్నది ఒక నమ్మకం ఏంటిది లేకపోతే అనేది ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ ప్రశ్నలో కూడా నాకు జవాబు దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు నన్ను దర్శించి మరి భాషల వరమునిచ్చి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఎందుకంటే ఆ సమయంలో దేవుడు అంటున్నాడు, నేను మంచి కాపరిని అని నాతో మాట్లాడినటువంటి దేవుడు. ఎందుకంటే ఇంకా ఏ లోపములు కూడా లేకుండా దేవుడు చూపించి నేను మంచి కాపరిగా నీకున్నాను బిడ్డ, భయపడకు అని నాతో మాట్లాడినటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన మీదనే నేను ఆధారపడి జీవిస్తూ ఉంటున్నాను. ఇప్పుడు నా కుటుంబం కూడా, మేమందరము కూడా, సంఘము కూడా చాలా విశ్వాస జీవితములు కొనసాగించుకొని ఆయన వైపు చూస్తూ ఉంటున్నాము. అనేకులు మరి నూతనాత్మలు దేవుడు మరి సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. అనేక మంత్రశక్తుల నుంచి, శాతబడి క్రియల నుంచి, అనేకమైనటువంటి యొక్క పరిస్థితులు కూడా దేవుడు విడిపిస్తున్నాడు. గొప్ప కార్యాలు మా సంఘంలో చేస్తున్నాడు. మరి గొప్ప స్వస్థతలు జరిగిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ స్థలములోనే చర్చ్ను నిర్మించుకోవడానికి మరి మా తండ్రి గారు అయినటువంటి జ్ఞానానందం గారు మరి ఈ స్థలమును ఆ దైవజనులకు అప్పగించినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క రెడ్డిస్ వాళ్ళ స్థలం కాబట్టి వాళ్ళు అన్నారు, ఎందుకంటే ఇక్కడ చర్చ్ కట్టొద్దు, ఇల్లు కట్టుకోవాలి కానీ చర్చ్ కట్టొద్దు అని అన్నప్పుడు అలాగనే అది ఆగిపోయిన తర్వాత మరి వాళ్ళు ఆ డబ్బులు కూడా మరి ఇంత ఉత్తగా ఊకుండకుండానే 500 రూపాయలు మళ్ళీ
ఆ దైవజనునికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చర్చ్ కడతలేరు కాబట్టి మరి ఎంతో కొంత అట్లా ఇవ్వాలని ఇచ్చారు. మరి మా తండ్రి గారు కూడా మరి జ్ఞానానందం గారు దేవుని యొక్క సన్నిధికి చేరాడు. మరి ఆయన కూడా దేవుని యొక్క రాజ్యంలో ఉన్నాడు. మరి ఇది ఎప్పుడైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానమును బట్టి దేవుడు మరి నా ద్వారా లేకపోతే ఎవరైతే ఆప్ చేశారో వారు వచ్చి ముగ్గుపోసి మరి ఇది ప్రారంభము చేసినటువంటి యొక్క విధానం అనేది దేవుని కృప ద్వారా ఎవరైతే వద్దన్నారో వాళ్ళ కుటుంబం నుంచే వచ్చి వాళ్ళు ముగ్గుపోశారు. మరి దేవుని యొక్క మహాకృప ద్వారా ఇక్కడ మందిరము కట్టబడింది. మందిరము ఇక్కడ మరి నడుస్తూ ఉంది. దేవుని యొక్క పరిచర్య నిమిత్తము మరి దైవజనులైనా లేకపోతే సంఘ పెద్దలైనా విశ్వాసులైనా మీరెవరైనా దేవుని యొక్క పరిచర్య నిమిత్తము మందిరం విషయంలో దేవుని యొక్క పనిముట్టు విషయంలో మీరు ఆలోచన చేసి తప్పకుండా మీరు ముందుకు సాగితే దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. ఎందుకంటే నా జీవితంలో దేవుడు చేశాడు కాబట్టి నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను కాబట్టి మీ జీవితంలో కూడా పెద్ద గొప్ప కార్యములు దేవుడు జరిగిస్తాడని మరి నేను కూడా విశ్వసించినట్లుగా మీరు కూడా విశ్వసించి మరి అనేక విషయాల్లో కూడా దేవుడు నాకు తోడుగా ఉండి గొప్ప అద్భుతములు చేస్తూ ఎందుకు పనికిరాని నన్ను ఎందుకంటే ఏ మూలన ఉండే నన్ను దేవుడు తీసుకొచ్చి తన పరిచర్యలో వాడుకుంటున్నాడు. ఎందుకంటే ఎవరి మీదనో మనము ఆధారపడడం కాదు కానీ దేవుని మీదనే ఆధారపడి ఆ దేవాతి దేవుని యొక్క మరి పరిచర్యను మనం అందరం కూడా మరి ఎప్పుడైతే విశ్వాసంగా ముందుకు నడిపిస్తామో దేవుడు గొప్ప కార్యాలు చేయడం మొదలు పెడతాడు. ఎందుకంటే నేను ఇక్కడనే ఈ గ్రామంలో చిన్న ఇల్లులో ఉన్నటువంటి నేను గజ్వేల్ యొక్క ప్రాంతంలో ఒక ఇల్లు మంచి ఇల్లు మరి కొనుక్కోవడానికి దేవుడు కృప చూపాడు. ఎందుకంటే దేవుని యొక్క పని ఎవరమైనా మొదలు చేసినప్పుడు అందుకే దేవుడు చూసేది ఏంటంటే నీవు నా పరిచర్యలో నువ్వు ముందుకు సాగుతావా లేదా అని కొన్ని విషయాల్లో మనని మరి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మన ఆలోచన ఏమై ఉండాలంటే దేవాతి దేవునికి మరి ఆ మహిమ వచ్చేటట్టుగా మనము పని చేసే ఒక వారిగా మనం ముందుకు సాగేవారిగా ఉన్నట్లయితే దేవుడు కృప చూపుతాడు. ఎందుకంటే దానికి నేను మరి అనుభవించినటువంటి అనుభవపూర్వకంగా మరి ఆశీర్వాదకరంగా నింపబడ్డాను కాబట్టి అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు కాబట్టి ఇంత అద్భుతములు దేవుడు చేస్తున్నాడు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే దేవుడు అనేక విషయాలు నన్ను ఆదరించాడు, గొప్పగా దీవించాడు. ఆ దీవెనలు మనందరికీ కావాలంటే మరి దేవుని యొక్క పనిని మనం మొదలు చేసి దేవుడు అంటాడు ఎందుకంటే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుమన్నట్టుగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతికినట్లయితే మనకు కావలసినవన్నీ దేవుడు మరి అనుగ్రహిస్తాడని మన విశ్వాసంతో నమ్మినప్పుడు నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా ఈ యొక్క వీడియోను చూస్తుంటున్నారు, ఈ యొక్క సాక్ష్యం వింటున్నారు కనుక మీరు కూడా గొప్పగా దీవించబడాలంటే మరి దేవుని యొక్క కార్యాల్లో మనం ముందుకు వెళ్ళాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే నేను అనుభవించినటువంటి అనుభవమును మీ ముందు పంచుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏదో గొప్పలు చెప్పడం కాదు, మరి అంతగా నేను వెచ్చించుకోవడం కాదు, కానీ నన్ను నేను తగ్గించుకొని మీ యొక్క ముందు నిలబడి ఈ సాక్ష్యం చెప్తున్నాను. ఈ సాక్ష్యము మీ అందరినీ కూడా గొప్పగా దీవెనలోనికి నడిపిస్తాడని విశ్వాసంతో నేను నమ్ముతున్నాను. దేవుడు ఈ సాక్ష్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.